ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గతంలో మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనలో ఎలాంటి ఎబిలిటీస్ ఉండాలి దాని గురించి మనం చర్చించుకున్నాము. మరి జీవితంలో నిర్ణయం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈరోజు మనకి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. మంజు అక్కయ్య గత 35 సంవత్సరాలుగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆమె యొక్క సేవలను అందిస్తూ సమర్పితమయ్యారు. మరి అక్కయ్యని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాము. అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి ఎబిలిటీస్ కావాలి మీరు గతంలో చెప్పారు. మరి నిర్ణయం ఎలా తీసుకోవాలి? మంచి నిర్ణయం అంటే ఏంటి? జీవితంలో డిసిషన్స్, నిర్ణయాలు చాలా ముఖ్యం. అంటే ప్రతి ఒక్క స్టెప్ అడుగులో కూడా మనం డిసైడ్ చేయాలి. చేసేది డిసిషనే, చేయకుండా ఉండేది డిసిషనే. టు డూ ఇస్ అ డిసిషన్, నాట్ టు డూ ఇస్ ఆల్సో డిసిషన్. బట్ ఈ డిసిషన్ అనేది ఒక మనిషి కరెక్ట్గా తీసుకునాలి అంటే దానికి మన మైండ్ క్లియర్గా ఉండాలి. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే నా డిసిషన్ మీకు రాంగ్, మీ డిసిషన్ నాకు రాంగ్. కరెక్ట్. అంటే నేను తీసుకుని ఉండే డిసిషన్ నాకు కరెక్ట్గా అనిపిస్తూ ఉంది, కాకపోతే మీ దృష్టికోణంలో మీ యాంగిల్ నుంచి చూసేటప్పుడు ఇది రాంగ్ అనిపిస్తుంటుంది. మీరు తీసుకోవడం డిసిషన్ మీకు రైట్ అనిపించవచ్చు, కాకపోతే నా యాంగిల్ నుంచి చూసేటప్పుడు ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంటుంది. చాలాసార్లు మనుషులకి రైట్ అండ్ రాంగ్ అంటే ఏంటి అంటే మీకు రైట్ నాకు రాంగ్ అవుతుంది, నాకు రైట్ మీకు రాంగ్ అవుతుంది. సో రైట్ తీసుకునే డిసిషన్ ఇది రైట్ అనేది ఎలా అనేది కన్ఫ్యూజన్ రాదు. సో ద ఫస్ట్ థింగ్, తీసుకునే ఒక నిర్ణయం ఒక మనిషికి దానికి సంతోషాన్ని కలిగించాలి. నెంబర్ 1, తను తీసుకునే డెసిషన్ నుంచి ఎవరి కోసం, ఇట్ మే బి ఫ్యామిలీ, వర్క్ ప్లేస్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఫ్రెండ్స్, ఆర్ ఇట్ కుడ్ బి మీ పర్సనల్ లైఫ్లోనే ఉండొచ్చు. కాకపోతే మనం నలుగురి కోసం తీసుకునేటువంటి నిర్ణయం నలుగురికి సంతోషాన్ని కలిగించేటువంటి ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కలగరాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు నిష్పక్ష నిర్ణయాలుగా ఉండాలి. ఓకే. అంటే పక్షపాతాలు ఉండరాదు. సో అది నాకు బెనిఫిట్ అని తీసుకోకూడదు, లేదంటే ఇంకేదో పర్పస్తో తీసుకోకూడదు. ఇంకొకటి పక్షపాతం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, మీరు తప్పు చేశారు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఇప్పుడు డిసిషన్ నా మీద వదిలేరు. ఇప్పుడు ఈమె చేసింది అది కొడుకుగా ఉండొచ్చు, కూతురుగా ఉండొచ్చు, రిలేటివ్స్గా ఉండొచ్చు, ఫ్రెండ్స్గా ఉండొచ్చు. ఒక వ్యక్తి తప్పు సరి అనే దాంట్లో మా వాళ్ళు మీ వాళ్ళు ఉండరాదు. తప్పు తప్పే. అందుకే మన అన్ని న్యాయ ఒక స్థానంలో ఆ న్యాయదేవికి కళ్ళు కట్టి ఉంది. చూసారా, కంటికి గంతలు కట్టి ఉంది. కోర్టులో చూస్తాము. కోర్టులో ఎందుకు కోర్టులో అంటే న్యాయదేవికి కంటికి గంతలు కట్టారంటే, న్యాయం అనేటప్పటికి, సరి తప్పు అనేటప్పటికి, సత్యము అసత్యం అనేటప్పటికి మన వాళ్ళు పరాయ వాళ్ళు చూడరాదు. రైట్ ఇస్ రైట్, రాంగ్ ఇస్ రాంగ్. నా ముందు ఎవరైనా హూఎవర్ ఇట్ ఇస్. అందుకే కంటికి గంతలు కట్టారు. కాకపోతే కొంతమంది దీన్ని తప్పుగా కూడా అనుకుంటారు. అంటే ఇక్కడ న్యాయం దొరకదు, చూడండి గుడ్డి న్యాయం ఇది, న్యాయదేవికి కంటికి గంతలు కట్టారు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ దీని అర్థం ఏమంటే, న్యాయంలో పక్షపాతం ఉండరాదు. మీన్స్ ఇది నా వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పు చేసింటే కూడా అది సరే, నా కొడుకు కాబట్టి తప్పు చేసింటే కూడా ఓకే, దాన్ని నేను టేక్ ఇట్ ఈజీ, దాన్ని మర్చిపోవాలి, దానికి ఏమైనా చేయాలి, ఉపాయం ఉంటే దాని ఉపాయం చేసి దాని నుంచి ఆ అబ్బాయిని వదిలిపించుకోవాలి. ఇలాంటి ఉపాయాలు చేస్తారే తప్ప
తప్పు సరి అనే దాని మీద మనము ఎక్కువ అటెన్షన్ పెట్టము. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాల్లో పక్షపాతం ఎందుకు ఉంటుంది? బికాస్ ఎక్కడో ఒక చోట తన సెల్ఫిష్గా ఆలోచిస్తారు. ఒకటి సెల్ఫిష్నెస్. Yeah. అంటే సెల్ఫిష్నెస్ అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, కాకపోతే గుడ్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ గుడ్ ఫ్రెండ్ ఒకటి ఇందులో రెండు విషయాలు ఉంది. ఒకటి సెల్ఫిష్నెస్, ఒకటి పక్షపాతం. దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సెల్ఫిష్నెస్ అంటే ఇప్పుడు మీ నుంచి నాకేదో ప్రాప్తి కావాలి, ఏదో నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను, ఏదో లాభం ఉంది, ఏదో ఒక 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 విధంలో మీ నుంచి నాకేమో దక్కుతుంది, ఏదో లాభం ఉంది, కాబట్టి ఆ లాభాన్ని పోగొట్టుకోనే నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు తప్పు చేశారు నాకు తెలిస్తేను నేను మీ వైపే రైట్ అని చెప్తాను. మీకు తెలిసినప్పటికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మీ నుంచి నాకేమో లాభం దక్కుతుంది. ఇక్కడ తప్పు సరి అనే డిసిషన్ లేదు, లాభం నష్టం అనేది ఉంది. అందులోనూ నాకు పర్సనల్ గా మీ నుంచి నాకేం లాభమో దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ తప్పు రైట్ న్యాయం అన్యాయం గురించి నేను అస్సలు ఆలోచించట్లేదు. సో అక్కడ మీ డిసిషన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, దీని నుంచి నాకు లాభం ఉంది, ఓకే, మీరు హ్యాపీ అయ్యారు, తప్పు చేస్తేను మీరు హ్యాపీ అయ్యారు, ఎందుకంటే మీరు తప్పించుకున్నారు కదా. కాకపోతే మీ మనసులను నా మనసులను ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది. గిల్ట్ ఫీలింగ్, నేను తప్పు నిర్ణయం చేశాననే గిల్ట్ నాకుంటుంది, నేను తప్పు చేసి తప్పించుకున్నాను అనే గిల్ట్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మేబీ బయటికి నేను హ్యాపీగా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం ఎక్కడో ఒక కోణంలో నాకు జస్ట్ ప్రికింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది హ్యాపీనెస్ కాదు కదండి. న్యాచురల్లీ వి ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, అందరి కంట్లలో మనము మన్ను వేసి అందరి కంటిని మూపిచ్చేసి అందరికీ ఇది న్యాయంగా మనము దాన్ని చూపించేసి ఓకే రైట్ అని కోర్టులో రైట్ అనిపించి ఓకే ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అయినా మన వ్యక్తిగత జీవితంలో ఇంటర్నలీ వి బోత్ ఆర్ నాట్ హ్యాపీ. బయటకి మనం ఎంతో మంచిగా నడుచుకుంటుంటేను ఎక్కడో మనం నిద్రలను కాన్షియస్లీ అన్కాన్షియస్లీ నేను తప్పు చేశాను అయినా నేను తప్పించుకున్నాను అనేది ఫీలింగ్ మన ఇద్దరికి ఉంటుంది. నేను తప్పు చేసిన వ్యక్తిని నేను అబద్ధం చెప్పి విడిపించాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనుషులు ఉండరండి జీవితంలో. ఈ రోజు ఉంటారు, రేపు ఆ మనుషులు ఉండరు, వెళ్ళిపోతారు. సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండవు. ఒక వ్యక్తి తన ఫీలింగ్స్తో జీవితాంతం జీవించాలి. మీ ఫీలింగ్స్తో మీరు రాత్రి పడుకొని నిద్రలో కూడా మీరు ఫీలింగ్స్తోనే జీవించాలి. అలాంటప్పుడు ఈ గిల్ట్ ఫీలింగ్తో మీరు జీవితాంతం జీవించాలి. ఒక్క రాంగ్ నిర్ణయం వల్ల నా ఫీలింగ్ని నేను బిటర్గా ఒక చేదుగా నేనే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, వన్ డౌట్. ఒకవేళ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నాకు తెలుసు, నేను పక్షపాతం చూపించాను, నాకు తెలుసు, బట్ నాకు ఫీలింగ్ లేదు అంటే అర్థం ఏంటి? కొందరికి ఫీలింగ్ లేదు అంటే, ఫీలింగ్ లేకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా. ఉండరు, దాన్ని వాళ్ళు కప్పి పెడతారు, అది వేరే సంగతి. కానీ ఇంటర్నల్లీ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, డెఫినెట్గా ఫీలింగ్ లేని మనుషులు ఎవరు ఉంటారు? ఇంకొక మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. కొంతమందికి తప్పు రైటు అనేటువంటి ఒక కాన్షియస్ ఉండదు. ఓకే, అంటే దీన్ని మనస్సాక్షి అంటారు. వాళ్ళకి మనస్సాక్షి ఉండదు. తప్పు చేస్తేనే వాళ్ళకి అది ఫీల్ కాదంటే నేను తప్పు చేశాను అనేది వాళ్ళకి ఆలోచన ఉండదు. మనకు అర్థమవుతుంది వాళ్ళు తప్పుగా నిర్ణయం తీసుకున్నారని, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దే ఆర్ థింకింగ్ దే ఆర్ రైట్. సో అంటే మీరు ఇందులో అర్థం చేసుకునొచ్చు ఆ వ్యక్తి ఎంత అజ్ఞానంలో ఉండడని. ఇగ్నరెన్స్. బుద్ధి, నిర్ణయం తీసుకునే శక్తిని బుద్ధి అంటారు.
మనుషుల్లో మాత్రమే బుద్ధి ఉంది. ప్రాణుల్లో, ఈ ప్రకృతిలో బుద్ధి లేదు. మనిషి జీవితానికి, మనిషి ఆత్మకి మాత్రమే ఉండేటువంటి మహా ఉన్నతమైన శక్తి బుద్ధి. ఓకే, మీరు అన్నారు మనుషులకి మాత్రమే బుద్ధి ఉంది అనేసి. దెన్ చాలాసార్లు అంటారు కదా, కుక్కలకున్న విశ్వాసం కూడా మనుషులకు లేదు అని. సో ఎక్కడో ఒక చోట అది అవి ఆలోచిస్తాయి కదా. దాని ఆలోచన అనరు, దాని ఇన్స్టింక్టివ్ అంటారు. ఓకే. యానిమల్స్ హ్యావ్ ఇన్స్టింక్టివ్ బిహేవియర్. ఓకే. ఆ యానిమల్స్ బిహేవియర్ వచ్చి న్యాచురల్ బిహేవియర్. దానికి రైట్ రాంగ్ అలాంటివి దే నెవర్ ప్రిటెండ్ ఉండవు. అది చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి, ఇన్స్టింక్టివ్ ఉంది కాబట్టి, మనకి రైట్ రాంగ్ అనే బుద్ధి మనకుంది కాబట్టి మన యాంగిల్ నుంచి అది చూస్తాం. దానికి ఎంత బుద్ధి ఉంది అని తెలుసుకునే బుద్ధి మనకుంది కాబట్టి దానికి బుద్ధి ఉంది అనుకుంటున్నాం. కాదు, న్యాచురల్ గా బిహేవ్ చేస్తుంది. మీరు ఫుడ్ పెడితే మీ దగ్గరకు వస్తుంది, నేను ఫుడ్ పెడితే నా దగ్గర వస్తుంది. అంతే కదా. మీరు ప్రేమ చూపిస్తే మీ దగ్గర ఉంటుంది, నేను ప్రేమ చూపిస్తే నా దగ్గర ఉంటుంది. మీరు హేట్ చేస్తే మిమ్మల్ని నుంచి దూరం వెళ్ళిపోతుంది. సో దానికి ఇట్స్ న్యాచురల్ ఇట్స్ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ అంటారు. ఓకే. సో బుద్ధి ఉండేది మనుషులు మాత్రమే. రైట్ రాంగ్ అనేటువంటి డిసిషన్ చేసేటువంటి ఎబిలిటీ, ఇట్స్ కాల్డ్ ఎస్ పవర్ ఆఫ్ చాయిస్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్, పవర్ టు చూస్. జీవితంలో మనం ఏది చేయాలి, ఏది చేయరాదు అనేటువంటి నిర్ణయాలు తీసుకునే అథారిటీ, చాయిస్ మనుషులకి టోటల్గా ఫుల్ అథారిటీ ఉంది. మనం దాన్ని కరెక్ట్గా తీసుకొని తెలియక, లేదా ఈ శక్తిని ఇది గొప్ప శక్తి అని కూడా అనొచ్చు. ఇట్స్ జస్ట్ ఎబిలిటీనే కాదు, ఇట్స్ అ పవర్ ఆఫ్ చాయిస్. ఈ చూస్ చేసేది జీవితంలో చాలాసార్లు మనం రాంగ్ చాయిసెస్ చేసి జీవితాంతం పశ్చాత్తాపం పడతాం. అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా ఉండాల్సింది, ఇలా ఎందుకు చేశానా, ఇలా పశ్చాత్తాపంతో ఒక్క తప్పు నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపానికి గురి అవుతాం. ఒక్క రైట్ నిర్ణయం. సో ఆ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు, నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు, ఇలా చేయకు అని. బట్ స్టిల్ నేను తప్పు అని తెలుసు, బట్ నేను అయినా తప్పు నిర్ణయమే తీసుకొని మూవ్ అయిపోయాను. సో దెన్ నాకు రిజల్ట్ బ్యాడ్గా వచ్చింది. సో అక్కడ ఖచ్చితంగా నేను ఫీల్ అవుతాను, నేను తప్పుగా నిర్ణయం తీసుకున్నానని. సో ఆ తప్పు నిర్ణయం చేయకుండా ఉండాలంటే మనలో ఎలాంటి పవర్స్ కావాలి? ఇందులో పవర్స్ మనకి పెద్దగా అవసరం లేదమ్మా. ఎందుకంటే పవర్స్ అంటే జనరల్ గా మనుషులు ఏదో ఒక శక్తులు అనుకుంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. ఇది చాలా సింపుల్ ఫిలాసఫీ. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ముందు కొన్ని సంవత్సరాల ముందు, అంటే పాతకాలంలో ఈ తరాజు ఉండేది. చూసారా ఎప్పుడైనా తరాజు? టూ ప్లేట్స్, టూ ప్యానల్స్ అండ్ దెన్ బ్యాలెన్స్ ఉండేది, స్కేల్స్ ఉండేవి. అందులో ఒక ముళ్ళు ఉండేది, దట్ షోస్ ది రైట్ మెజర్మెంట్. ఇది పెద్దదే. బుద్ధి అనేది కూడా అలాంటిది. ఒక మనిషి బుద్ధి మీద ఇప్పుడు ఆ బ్యాలెన్స్ కూడా ఉంది కదా, దాన్ని ఏమంటారు, స్కేల్స్, తరాజు. ఆ తరాజులో చాలా ఒక మురికి ఉంది, లేదా ఎక్స్ట్రా ఏదైనా ఉంది, డస్ట్ ఉంది అంటే బ్యాలెన్స్ కరెక్ట్గా చూపించదు. ఓకే. అది ఏమైనా చెడిపోయింది, బ్యాలెన్స్ కరెక్ట్గా చూపించదు. డస్ట్ ఉంటే చూపించదు. అదేలా బుద్ధిలో కూడా చాలా రస్ట్ ఉంది. మేబీ ఇఫ్ ఐ am under the influence of attachment, అటాచ్మెంట్, మోహం అనేది ఏదైనా ఒక వ్యక్తిని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ, లేదా మన గత జీవితంలో కొన్ని జరిగేటువంటి కొన్ని సంఘటనలు కానీ మనం ఇలా పట్టుకొని ఉన్నాం. మోహం అంటే పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం, హోల్డింగ్ ఆన్ టు ఇట్. అది సరి కానీ తప్పు కానీ. అంటే కొన్ని సంవత్సరాల ముందు మీరు నన్ను మోసం చేశారు,
ఆ మోసం చేసిన ఒక సంఘటన నా మనసులో ఎంతగా ఉండిపోయిందంటే దాన్ని నేను మర్చిపోలేకపోతున్నా. దీన్ని మోహమే అంటారు. ఇది కూడా మోహం. అఫ్ కోర్స్ మోహం అంటే ఇట్స్ అటాచ్మెంట్, రైట్? అటాచ్మెంట్ గుడ్కి ఉంటుంది, అటాచ్మెంట్ బ్యాడ్కి ఉంటుంది కదా. ఒక్క విషయం చెప్పండి, ఐ థింక్ దట్స్ రివెంజ్, రైట్? అది వేరే సంగతి. సింపుల్ గా చెప్తాను. మిమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తిని మీరు గుర్తు పెట్టుకుంటారా లేదా? ఆల్వేస్. ఓకే, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని మీరు గుర్తొస్తుందా లేదా? ఆఫ్ కోర్స్. ఇద్దరిని మీరు గుర్తు పెట్టుకుంటారు. ఇట్ మీన్స్ రెండు విషయాల్ని మీరు హోల్డ్ చేసుకొని ఉన్నారు. ఇది నెగటివ్ ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇది పాజిటివ్ ఫీలింగ్స్ ఉండొచ్చు. బట్ మనం ఇంకా చెప్పాలి అంటే ప్రేమించే వ్యక్తిని అంతగా మనం గుర్తు చేసుకోకుండా ఉంటేను మమ్మల్ని దెబ్బతీసిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తిని ఎక్కువ సార్లు మనం తలుచుకుంటాం. ఎవరో ఒకరికి చెప్తూ ఉంటాం, వీళ్ళు నన్ను హర్ట్ చేశారు, వీళ్ళు ఇలా చేశారు. సో యూ రిమెంబర్ మోర్. యా. సో అంటే ఆ విషయాన్ని మీరు ఎక్కువ హోల్డ్ చేసుకొని పట్టుకో ఉన్నారు. మోహం అంటేనే పట్టుకోవడం, ఏదైనా కానీ ఎనీథింగ్ పట్టుకోవడంని మోహం అంటారు. ఇట్ మే బి ఎ థింగ్, ఎనీథింగ్. సో ఏదైనా విషయాన్ని మీరు పట్టుకుంటే అక్కడ నొప్పి ఉంటుంది. ఎందుకంటే పట్టుకుని ఉన్నాము కదా, అక్కడ హెవీనెస్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి, అమ్మ కానీ, ఫ్రెండ్ కానీ, నాన్న కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, హూఎవర్, వీళ్ళు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, వీళ్ళు ఫోన్ చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇంకొకటి గుర్తుపెట్టుకొని వాళ్ళు పలకరి 101 థింగ్స్. ఓకే, మనం అందరి గురించి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఉంటాం మైండ్లో. వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి, ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి, అమ్మ అంటే ఇట్లా ఉండాలి, భర్త అంటే ఇట్లా ఉండాలి, అలా ఒక బొమ్మల్ని గీసి పెట్టుకున్నాం మన మనసులో. లేకపోతే మనం హర్ట్ అవుతాం. సో హర్ట్ ఉంది. ప్రేమ అట్లా అనేది మనకి ప్రేమకి మోహానికి అసలు తేడా తెలియదు కాబట్టి మోహంని ప్రేమ అనుకుంటాం. ప్రేమలో హర్ట్ ఉండదు, మోహంలో హర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి అక్కడ హర్ట్ ఎక్కువ ఉంటుంది. పక్షపాతం ఎందుకు వస్తుంది అంటే మిమ్మల్ని నేను ఎక్కువగా మీ సైడ్ తీసుకోవడం, మిమ్మల్ని తప్పు చేస్తున్న సపోర్ట్ చేయడం, దీన్ని పక్షపాతం అంటారు. ఒక వ్యక్తి, ఇద్దరు ఉన్నారు, వీళ్ళని నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నా, దీన్ని పక్షపాతం అంటారు. ఇప్పుడు నేను తీసుకునే ఒక నిర్ణయం వచ్చి ఇలా పక్షపాతము అయ్యేదానికి కారణం నా మోహం. ఎందుకంటే మీరు ఐఎమ్ రిలేటెడ్, ఐఎమ్ నాట్ రిలేటెడ్ విత్ దట్ పర్సన్. ఐఎమ్ రిలేటెడ్ విత్ దట్ పర్సన్, యు ఆర్ నో వన్ టు మీ. అలాంటప్పుడు ఈ పక్షపాతాలు వస్తాయి. ఓకే. రెండోది సెల్ఫిష్నెస్, స్వార్థం. అంటే నాకు కావాలి, నువ్వు ఎవరో ఏమో దానికి నాకు సంబంధం లేదు, నీ నుంచి నాకేం దక్కుతుందో అంతవరకే నా థాట్, నా థింకింగ్. ఒకవేళ సెల్ఫిష్గా కాకుండా కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాము, వాళ్ళ కోసం ఆలోచించి తీసుకున్నాం, మంచి డెసిషన్, మీరు నన్ను అడిగారు, నేను కరెక్ట్ డెసిషన్ చెప్పాను, బట్ మీరు మళ్ళీ నన్ను హర్ట్ చేస్తే, నేను మీకు కరెక్ట్గానే చేశాను డెసిషన్, బట్ దానివల్ల నేను లాస్ అయితే అప్పుడు ఇది రాంగ్ కదా. రైట్ డెసిషన్ అంటే ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఓకే, అంటే మీరు ఒకవైపే ఆలోచించారే తప్ప ఇంకొక వైపు ఆలోచించలేదు. ఎలా మీరు ఒక మనిషి, మిమ్మల్ని సంతోషం పెట్టేది ఎంత ముఖ్యమో నేను ఒక మనిషి, నన్ను కూడా నేను ఎప్పటికీ సంతోషంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. చాలా ఇట్స్ బ్యాలెన్స్. చాలా సార్లు మనం ఏమనుకున్నా, నాకు లేకుండా ఉంటేనో నీకు ఇవ్వాలి, నాకు లేకపోయినా పర్లేదు అంటే ఇప్పుడు నాకు లేదు అనే థాట్ వచ్చింది. నేను మీకోసం త్యాగం చేశాను, నాకు లేకుండా ఉంటే కూడా ఇచ్చాను, ఆ ఒక థాట్ ఉంది కదా, అది హర్ట్ అవుతుంది. ఒక వ్యక్తిలో అంత శక్తి, అంత ఒక ఇది ఉంటే నేను ఇచ్చింది కూడా నాకు గుర్తు లేనంత నేను మైండ్ని నేను సెట్ చేసుకొని హై లెవెల్ ఇచ్చేటప్పటికీ అది చాలా విషయం, చాలా ఇందులో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు.
సో ఎదుటి మనిషికి సుఖం ఇచ్చేటువంటి నిర్ణయాలు తీసుకొని దానివల్ల నేను జీవితాంతం బాధపడతా ఉంటే అది కూడా రైట్ నిర్ణయం కాదు కదా. సమ్టైమ్స్ ఒక్కోసారి మన లైఫ్లోనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అక్కయ్య? ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కసారి రెండు కరెక్ట్గా అనిపిస్తాయి, కన్ఫ్యూజ్ అవుతుంటాం. కన్ఫ్యూజన్ అయ్యే వాళ్ళకి ఏం చేయాలంటారు? ఏ వ్యక్తి టూ మచ్ థింక్ చేస్తారు, ఓవర్ థింకింగ్, ఏదైనా ఒక విషయంలో ఎక్కువ ఆలోచించేటువంటి స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటారు. చిన్న చిన్న విషయాలైనా, ఒక డ్రెస్ తీసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలా, డ్రెస్ వేసుకోనాలి అన్నా 2 గంటల సేపులు పడుతుంది, ఆలోచిస్తారు. అది ఇది పెట్టుకోవాలా, అది పెట్టుకోవాలా, అట్లా. బికాజ్ ఇప్పుడు ఇందులోనే చూడండి, ఒక వ్యక్తి డ్రెస్ వేసుకునే దాంట్లోనే ఇంత కన్ఫ్యూజన్లో ఉందంటే జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? సో మేబీ వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ డిసిషనే తీసుకుంటారు. కన్ఫ్యూజ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిసిషన్ మేకింగ్, క్లారిటీ ఆఫ్ మైండ్. మన మనసులో నెగటివిటీ, అన్వాంటెడ్ థాట్స్ ఎంత తక్కువ ఉంటుందో అంత మన డిసిషన్ రైట్ వస్తుంది. సో నెగటివిటీ తగ్గించుకోవాలి అంటే పాజిటివిటీ పెంచుకోవాలండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ నెగిటివ్గా ఎక్కువ శాతం ఉంటున్నారు. మనకి మీడియాలో కానీ ఎవ్రీథింగ్, ప్రతి చోట నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో నెగిటివ్ ఉండాలి, కాకపోతే నాకేం కావాలి అనేది నా డెసిషన్ కదా. సో మనం ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతున్నాం కదా. నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్, దిస్ ఈస్ సైన్స్. నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్, పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్. నాలో నెగిటివ్ ఉంది కాబట్టి నా నెగిటివ్ వైపే నేను చూస్తున్నాను. నాలో పాజిటివిటీ కొంచెం నేను క్రియేట్ చేసుకుంటే నేను పాజిటివ్ వైపే అట్రాక్ట్ అవుతాను. హౌ టు క్రియేట్? This begins with a thought. This is called as meditation. Spirituality, ఆధ్యాత్మికం అంటేనే ఆ పాజిటివిటీని, మంచితనాన్ని మన మైండ్లో ఆల్రెడీ ప్రతి మనిషిలో మంచితనం ఉంది. ఆ ఉండే మంచితనాన్ని బయట తీసుకురావడం నంబర్ 1. ఉండే మంచితనాన్ని ఎప్పటికీ దాన్ని సస్టైన్ చేయడం స్పిరిచువాలిటీ. మెడిటేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? మంచి విషయాలను ఎందుకు వినాలి ప్రతిరోజు? ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి మంచితనము బయటకు వస్తుంది. ఇప్పుడు మనం నెగటివ్ చూసి 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 ఆ మంచితనం సప్రెస్ అయిపోయింది. ఎవరు చెడ్డవాళ్ళు కాదండి ప్రపంచంలో, ప్రతి మనిషి మంచివాడు, ఎక్కడో మంచివాడు. మంచితనం ఉంది కాబట్టి వాడు మనిషిగానే పుట్టాడు. ఓకే, 100 చెడు ఉంటే నువ్వు ఒకటైనా మంచిది ఉంటుంది కదా, 10 చెడు ఉంటేనే 2 అయినా మంచిది ఉంటుంది కదా. సో మంచి అందరిలోనూ ఉంది. ద థింగ్ ఈస్, మనకు ఆ మంచితనాన్ని దాన్ని డెవలప్ చేసుకునేదో, దాన్ని షైన్ చేసే మెథడ్ తెలీదు. ఓకే, దిస్ ఈస్ ఆల్సో సైన్స్. ఎనీథింగ్ దట్ యూ disuse for a long time, continuously put into disuse, gradually disintegrates. This is a law. ఈ చేతిని మీరు ఇలా ఇలా మూవ్ చేయకుండా, కదిలించకుండా అలాగే ఒక 2 hours ఉంటే ఏమైతుంది? స్ట్రెయిన్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది. ఇది మనం కదిలిస్తూనే ఉండాలి. అప్పుడే మసిల్స్ ఈజీగా. మన బుద్ధి ఉంది, యూస్ చేయాలి. మాటలు యూస్ అంటే ఒక వ్యక్తి దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్స్ ని యూస్ చేయాలి. అదే మన బుద్ధి, మన వివేకము, మన మంచితనాలు దేవుడిచ్చాడు. అది మనం యూస్ చేయకుండా అలాగే ఉంటే, ఎలా చెయ్యి యూస్ చేయకుండేటప్పుడు ఇది పారలైజ్ అయినట్టు అయిపోతుందో, మంచితనము మనిషిలో ఉండేటువంటిది యూస్ చేయకుండా ఉండేసరికి అది పారలైజ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కయ్య. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏ పని చేయాలన్నా డిసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అది తీసుకోవడం ఇంత ఈజీ కాదు, దానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మీరు చెప్పారు. ఇంత డీప్గా ఎవరు ఆలోచించి ఉండరు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, ఇదే విషయం గురించి, ఈ టాపిక్లో మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మేము మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాము. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. శాంతి. విన్నారు కదండి, ప్రతి వ్యక్తి తన ఆలోచనల పైన
తన యొక్క నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. సో నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. మరి ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, మరి దానికి ఎలాంటి ఆటంకాలు వస్తాయి, దాని గురించి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ విషయం పైన మనం మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.